అబ్బాయి చచ్చిపోయిండు మా జగిత్యాల దగ్గర. అక్కడ చచ్చిపోతే నిజంగా చెప్తున్నాను, ఒకవేళ చచ్చిపోబుద్ది అయితే ఇంటికొచ్చి చచ్చిపోవాలి గానీ, అక్కడ చచ్చిపోతే మాత్రము ఆ పైసలన్నీ జమ చేసి, ఆ పైసలు జమ అయ్యేదాకా ఆ శవం అక్కడనే ఉంటది. ఎక్కడుంటదో కూడా శవం తెలవది. మా అక్కడ తమ్ముడు నుంచి ఇక్కడికి రావడానికి అంటే ఇంట్లో చచ్చిపోయిండన్న ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో ఎందుకు అనంటే ఆయన కొంచెం తాగిండట. తాగి తినకుండా పండుకున్నాడు. మళ్ళీ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిందట. వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందన్న అక్కడ. సో మెంటల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఆయన తాగి పండుకున్నాడు. అంటే అందరూ తాగుతారు. అంటే ఆళ్ళ అమ్మ అనుకుంటదేమో నా కొడుకు గురించి చెప్తుందని. అమ్మ అక్కడ అందరూ తాగుతారు కానీ, తాగి తినకుండా పండుకుండు. ఆయన ఇంకేం ఆలోచించిండు. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో అందరూ పోయి లేపిండ్రట. లెవ్వలేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయి ఆ శవాన్ని ఎక్కడ వేసిండో కూడా 4, 5 రోజుల దాకా దొరకలేదన్న శవం. అంటే మన ఊరోళ్ళు, తెలిసినోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అటు ఇటు తిరిగి ఒక దగ్గర ఉందనంటే అప్పుడు పైసలు జమ చేసుడు స్టార్ట్ చేసిర్రు. ఒక వారం 10 రోజులకు 25 లక్షలు. 25 లక్షలు జమ అయిన తర్వాత ఆ బాడీ రీసెంట్‌గా మొన్న ఆదివారం ఇంటికి వచ్చింది. ఎన్ని డేస్‌కి వచ్చింది? 15 రోజులకు 20 రోజులకు వచ్చిందన్న. కానీ ఆయనకు కొంచెం తొందర జమ అయినాయి అన్న 25 లక్షలు. కాదంటే మన గవర్నమెంట్స్ ఏం సపోర్ట్ చేయరు అన్న. ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఓకే. సో అక్కడ నుంచి ఇక్కడికి శవం రావడానికి 25 లక్షలు. మస్తు మంది అన్న ఇక్కడోళ్ళు, నేను చూసింది చెప్తున్నా, గాంజా తాగుతారు, మందు తాగుతారు అబ్బాయిలు. అంటే మెంటల్ స్ట్రెస్ అంటే అక్కడ అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి అందరూ కాదు, కొంతమంది వేప్ అంటారు, అది కొడతారు. సో వాళ్ళకి ఎందుకు కొడతారని అంటే ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. మళ్ళీ మెంటల్గా కూడా వర్క్ ప్లేస్లో పని చేసి మనకు రికామ్ ఉండదు, తినే టైం ఉండదు, అసలు మనకు పర్సనల్గా టైం స్పెండ్ చేద్దామంటే కూడా ఒక్కొక్కసారి ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకు అంటే కొంచెం నిద్ర రావాలి, మెంటల్ రిలీఫ్ కావాలని చెప్పి తాగుతారు. ఆ తాగి హెల్త్ కూడా ఖరాబ్ చేసుకుంటారు. ఎన్ని అవర్స్ వరకు ఉంటుందా అంటే చెప్పలేమన్నా. కొన్నిసార్లు 40 అవర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది. 40 అవర్స్ కాంట్రాక్ట్ అంటే వారంలో 40 అవర్స్ లేదన్న, వారంలో 5 రోజులు వేయాలి, 8 గంటలు. కానీ కొన్నిసార్లు 0 అవర్స్ కాంట్రాక్ట్. 0 అవర్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని అవర్స్ ఇస్తారు అన్నది మనకు తెలియదు. వాళ్ళు ఎన్ని అవర్స్ అని ఇవ్వచ్చు. నేను ఫస్ట్ టైం ఒక 14-15 గంటలు వర్క్ చేసిన. అదే ఫస్ట్ టైం నేను అంతా వర్క్ చేయడము. ఆ నెక్స్ట్ డే ఒక 3-4 డేస్ నేను లేవలేను అసలు. అంటే అక్కడ అందరు కష్టపడడానికే పోతారన్న. ఫొటోస్లో, వీడియోస్లో కనిపించేది జస్ట్ 1% మాత్రమే. అంత హ్యాపీగా నవ్వుకుంటా డ్యాన్సులు చేసేది అదంతా ఒక 1% కానీ దాని వెనకాల కష్టాలు మస్తు ఉంటాయి.